నమస్తే అండి. యూట్యూబ్లో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్లోని కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను మనం చూస్తామండి. ఈ మధ్య అస్సాంలో కోచ్ రాజబోంగ్సీ అనే ఒక కమ్యూనిటీ వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ కోసం నిరసనలు చేస్తున్నారండి. వీటికి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఈ సంఘటన అనేది సెప్టెంబర్ 11, 2025 అస్సాంలోని ధుబ్రీ అనే జిల్లాలో జరిగింది. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. కోచ్ రాజబోంగ్సీ కమ్యూనిటీ ప్రజలు తమకు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దాంతో 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు. ఈ ర్యాలీని ఆల్ కోచ్ రాజబోంగ్సీ స్టూడెంట్స్ యూనియన్ నిర్వహించింది. ఆల్ కోచ్ రాజబోంగ్సీ స్టూడెంట్స్ యూనియన్ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఏకేఆర్ఎస్యు వాళ్ళు 12 గంటల బంద్కు పిలుపునిచ్చారు. కోచ్ రాజబోంగ్సీ కమ్యూనిటీ వాళ్ళు తమకు ఎస్టీ స్టేటస్ కావాలని అడుగుతున్నారు. వీళ్ళతో పాటు అస్సాంలో మరో 6 కమ్యూనిటీలు కూడా ఎస్టీ స్టేటస్ కోసం పోరాడుతున్నాయి. ఆ కమ్యూనిటీలు ఏంటంటే తాయ్ అహోమ్, చుటియా, మటక్, మోరాన్ మరియు ట్రీ ట్రైబ్స్. ఏంటండి? తాయ్ అహోమ్, చుటియా, మటక్, మోరాన్ మరియు ట్రీ ట్రైబ్స్. వీళ్ళందరికీ ఎస్టీ స్టేటస్ ఎందుకు కావాలంటే వాటి ద్వారా వాళ్లకు చట్టబద్ధమైన హక్కులు వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు. ఏంటంటే విద్య మరియు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, దీనివల్ల వారికి చదువు, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అదేవిధంగా రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయాల్లో వారికి ప్రాతినిధ్యం లభిస్తుందని, ఇంకా సాంస్కృతిక గుర్తింపుకు రక్షణ, తమ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవడానికి వీలవుతుందని వీళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, రాజ్యాంగం సంబంధించిన విషయాలు ఏంటంటే ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రపతి ఒక రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏ కమ్యూనిటీలను షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించవచ్చో నిర్ణయిస్తారు. 6వ షెడ్యూల్, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్, ఇది గిరిజన ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం లేదా ప్రాంతాల డిమాండ్లకు ఇది చాలా ముఖ్యమైనది. ఇక నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇది గిరిజన తెగల హక్కుల గురించి, అలాగే ఏ కమ్యూనిటీలను చేర్చాలో లేదా తీసివేయాలనే దానిపై ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ఇందులో కొన్ని ప్రశ్నలు చూద్దామండి. ఆన్సర్లు మీరు చెప్పండి, మీరు కామెంట్ చేయండి, ఆన్సర్లు కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న ఏంటంటే ఇటీవల అస్సాంలో ఎస్టీ స్టేటస్ కోసం నిరసనలు తెలుపుతున్న కమ్యూనిటీ అది. రెండో ప్రశ్న షెడ్యూల్ ట్రైబ్స్ గురించి తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఈ 2 ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్లను కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మరాఠా రిజర్వేషన్కి సంబంధించి జరుగుతున్న ఒక కీలకమైన పరిణామం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మహారాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2, 2025 ఒక ప్రభుత్వ తీర్మానం, గవర్నమెంట్ రెజల్యూషన్ జారీ చేసింది. దీని ప్రకారం అర్హత ఉన్న మరాఠాలకు కున్బీ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తారు. కున్బీ కుల ధృవీకరణ పత్రాలు అనేవి ఇస్తారు. కున్బీ అనేది వెనకబడిన తరగతుల జాబితాలో ఉంది. అంటే మరాఠాలు కున్బీ సర్టిఫికేట్ పొందితే వారికి ఓబీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే ఈ గవర్నమెంట్ రెజల్యూషన్ను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టు చాలా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అనేవి దాఖలయ్యాయి. ఈ కేసును చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అఖండలతో కూడిన ధర్మాసనం విచారిస్తుంది. ఈ గవర్నమెంట్ రెజల్యూషన్ను సవాల్ చేసిన పిటిషనర్లు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ను లేవనెత్తారండి. ఏంటంటే అవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతున్నారు అనే పాయింట్ని వీరు రైజ్ చేయడం జరిగింది. అయితే ఈ పిటిషనర్లలో మరాఠాలు సామాజికంగా, రాజకీయంగా బలమైన వర్గమని, వారికి ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి సరైన డేటా లేదని వాదిస్తున్నారు. ఈ నిర్ణయం అనేది అహేతుకం మరియు రాజ్యాంగ విరుద్ధమని ఈ పిటిషనర్లు పేర్కొంటున్నారు. ఇక 2021లో సుప్రీంకోర్టు
ఎస్ఈబిసి యాక్ట్ 2018ను కొట్టివేసిందండి. ఈ చట్టం ద్వారా మరాఠాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ కొత్త గవర్నమెంట్ రెజల్యూషన్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పును బైపాస్ చేయాలని ప్రయత్నిస్తుందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. అంటే ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయం అని వీళ్ళు వాదిస్తున్నారన్నమాట. వెనుకబడిన తరగతుల జాబితాను నోటిఫై చేసే అధికారం కేవలం భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఇది 342A కిందకి వస్తుంది అని పిటిషనర్లు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఓబీసీ జాబితాను మార్చలేదని, ఈ గవర్నమెంట్ రెజల్యూషన్ను చట్టపరమైన అధికారాలను మించిందని పిటిషనర్లు పేర్కొంటున్నారు. ఎస్ఈబిసి చట్టం 2018 అనేది మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చిందండి. కానీ 2021లో సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసింది. కున్బీ కమ్యూనిటీ వీరు మహారాష్ట్రలో ఓబీసీ జాబితాలో ఉన్నారు. మరాఠా కమ్యూనిటీ రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న కమ్యూనిటీ ఇది. వీరు అంతకుముందు ఎస్ఈబిసి హోదా కోసం డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో కుల ధృవీకరణ పత్రాలను మహారాష్ట్ర చట్టం 2000 ప్రకారం జారీ చేస్తారు. ఆర్టికల్ 342A అనేది వెనకబడిన తరగతులు నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి ఇస్తుంది. ఇందులోని ప్రశ్నలు చూద్దామండి. కున్బీ సర్టిఫికేట్లపై మహారాష్ట్ర జిఆర్ను క్షమించండి, ప్రశ్నలు కొద్ది తర్వాత చూద్దాం. అసలు ఎస్ఈబిసి యాక్ట్ అంటే ఏదో ఒకసారి చెప్తాను చూడండి. ఎస్ఈబిసి యాక్ట్ 2018. మహారాష్ట్రలో ఎస్ఈబిసి యాక్ట్ 2018 అనేది ఒక చట్టం అండి. ఈ చట్టం ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠీ కమ్యూనిటీ వారికి సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించి వారికి విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించిందండి. ఎస్ఈబిసి అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అర్థం. ఈ చట్టం యొక్క లక్ష్యం ఏంటంటే మరాఠా కమ్యూనిటీలోని వెనకబడిన వర్గాలకు విద్య ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం ద్వారా మరాఠాలకు 16% రిజర్వేషన్ కల్పించారు. ఈ చట్టం 2018లో మహారాష్ట్ర శాసనసభ ఆమోదంతో వచ్చింది. అయితే ఈ చట్టం ఇచ్చిన 16% రిజర్వేషన్ను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసులు అనేవి దాఖలయ్యాయి. 2021లో సుప్రీంకోర్టు ఈ చట్టంలో 16% రిజర్వేషన్ను కొట్టివేసింది. దీనికి ప్రధాన కారణం అప్పటికే ఉన్న రిజర్వేషన్లతో కలిపి మొత్తం 50% మించకూడదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పులను ఉల్లంఘిస్తోందని, అలాగే మరాఠాలో సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాల కిందకు రారని సుప్రీంకోర్టు భావించింది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వేరే చట్టాల ద్వారా, ఉదాహరణకు 2024 నాటి చట్టం మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పించే ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ప్రయత్నాలు కూడా ప్రస్తుతం న్యాయస్థానాలు పరిశీలనలో ఉన్నాయి. సో క్లుప్తంగా చెప్పాలంటే ఎస్ఈబిసి యాక్ట్ 2018 అనేది మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఒక చట్టం. ఇందులో ప్రశ్నలు చూద్దాం. కున్బీ సర్టిఫికేట్లపై మహారాష్ట్ర గవర్నమెంట్ రెజల్యూషన్ను సవాలు చేయడానికి ఏ ఆర్టికల్ను ప్రధానంగా ఉపయోగించారు? రెండో ప్రశ్న, మహారాష్ట్రలో కుల ధృవీకరణ పత్రాలను ఏ చట్టం ప్రకారం జారీ చేస్తారు? వెనకబడిన తరగతులను నోటిఫై చేసే రాజ్యాంగ అధికారం ఎవరికి ఉంది? ఇవి ప్రశ్నలు అండి. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఈ మధ్య కేరళలో ఒక నాగుపామును చట్టవిరుద్ధంగా చంపి తిన్నందుకు 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారండి. ఈ విషయాలను మనం ఇప్పుడు కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. ఈ సంఘటన కేరళలోని కన్నూరు జిల్లా పనపూజ గ్రామంలో జరిగింది. ఇది సెప్టెంబర్ 11, 2025న జరిగింది. ఈ కేసులో యు ప్రమోద్ అనే వ్యక్తి మరియు సి బినేష్ అనే 2 నిందితులను కేరళ అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వీరు ఒక నాగుపాము చంపి దాని మాంసాన్ని తిన్నందుకు అరెస్ట్ అయ్యారు. వీళ్లపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం చర్యలు అనేవి తీసుకున్నారు. ఎందుకంటే ఈ నాగుపాము ఈ చట్టంలోని షెడ్యూల్ 1 కిందకే రక్షిత జాతి కిందకి వచ్చిందనమాట. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. ఈ చట్టంలోని షెడ్యూల్ 1లో అత్యధిక రక్షణ ఉన్న జంతు జాతులను చేర్చారు. ఇందులో పులులు, ఏనుగులు, అలాగే నాగుపాము లాంటి జంతువులు ఉన్నాయి.
షెడ్యూల్ 1లోని జంతువులను చంపడం ఒక తీవ్రమైన నేరం. ఈ నేరాలకు బెయిల్ లభించదు, శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. నేరానికి గరిష్టంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 25,000 లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించవచ్చు. ఇక నాగుపాము అనేది ఒక రక్షిత జాతి. ఇండియన్ రాక్ ఫైథాన్ మొలరస్ అనే నాగుపామును షెడ్యూల్ 1 కిందకి చేర్చారు. ఈ జాతిని చంపడం లేదా హాని చేయడం ఒక తీవ్రమైన వన్యప్రాణి నేరం. అంతేకాకుండా ఎలాంటి రక్షిత వన్యప్రాణులు మాంసాన్ని తినడం కూడా చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరం. అటవీ శాఖ చర్యలు ఏంటంటే, ఒక సమాచారం ఆధారంగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. తాలిపరంబర్ రేంజ్ ఆఫీసర్ మరియు ఆయన బృందం ఒక రైడ్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. సంఘటన స్థలంలో నాగుపాము శరీరం మరియు వండిన మాంసం లభించాయి. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇక వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. ఈ చట్టం అడవి జంతువులు, పక్షులు మరియు మొక్కల రక్షణ కోసం రూపొందించబడింది. షెడ్యూల్ 1 అనేది వీటికి అత్యధిక చట్టపరమైన రక్షణ ఉంటుంది. షెడ్యూల్ 1లో ఉన్న జంతువులకి, ఉదాహరణకు పులి, ఏనుగు, నాగుపాము వంటివి. వీటిని అమలు చేసే సంస్థలు ఏంటంటే అటవీ శాఖలు, వన్యప్రాణి నేరాల నియంత్రణ బ్యూరో వంటివి ఈ చట్టాన్ని అమలు చేస్తాయి. కొన్ని ప్రశ్నలు చూద్దాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఇండియన్ రాక్ పైథాన్ ఏ షెడ్యూల్ కిందకి రక్షించబడింది? షెడ్యూల్ 1 జాతికి చెందిన జంతువుని చంపితే గరిష్టంగా ఎంత శిక్ష విధించబడుతుంది? కేరళలో నాగుపాము చంపిన కేసులో ఈ ప్రశ్న అవసరం లేదు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూల్ 1 యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్. ఇది ఒక వ్యాధి అండి. ఈ వ్యాధి ప్రస్తుతం కేరళలోని కోజికోడ్ మరియు మలప్పురం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మలప్పురం జిల్లాలోని చెలెంబ్రా గ్రామానికి చెందిన సాజీ అనే వ్యక్తి ఈ వ్యాధితో మరణించాడు. ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు 6 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం కోజికోడ్ మెడికల్ కాలేజీలో 9 మంది, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 1 చికిత్స పొందుతున్నారు. ఈ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అంటే ఏమిటి? ఇది ఒక అరుదైన కానీ ప్రాణాంతకమైన మెదడు వ్యాధి. ఇది స్వేచ్ఛగా జీవించే అమీబాలు అనే సూక్ష్మజీవుల వల్ల మనకు వస్తుంది. ఈ అమీబాలు సాధారణంగా నిలకడగా ఉన్న నీటిలో ఉంటాయి, అంటే సరస్సులు, నదులు మరియు సరిగ్గా నిర్వహించని స్విమ్మింగ్ పూల్స్లో ఉంటాయి. మనుషులు ఈ నీటిలో ఈత కొట్టేటప్పుడు లేదా ముఖం కడుక్కునేటప్పుడు ఈ అమీబాలు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుకి చేరుకుంటాయి. ఈ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవులు ఏంటి అంటే నెగ్లేరియా ఫౌలేరి ఇది ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అనే వ్యాధిని కలిగిస్తుంది. ఇది అత్యంత ప్రాణాంతకమైనది. అదేవిధంగా అకంతమీబా బాలముతియా మాండ్రిలారిస్ ఇవి గ్రాన్యులోమాటస్ అమీబిక్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధిని కలిగిస్తాయి. ఇది నెమ్మదిగా వ్యాపిస్తుంది. వీటి లక్షణాలు ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు అనేవి మనకి చాలా వేగంగా కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ పట్టేయడం, కాంతి పడితే సున్నితంగా అనిపించడం, మూర్ఛలు రావడం, చికిత్స చేయకపోతే త్వరగా కోమలోకి వెళ్ళి మరణం సంభవించే అవకాశాలు, ఇవి లక్షణాలు. మరి మరణాల రేటు ఏ విధంగా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా దీని మరణాల రేటు 95% కన్నా ఎక్కువ ఉందండి. కేరళలో ప్రారంభంలోనే గుర్తించడం మరియు చికిత్స ప్రారంభించడం వల్ల మరణాల రేటు కొంత తక్కువగా ఉంది. ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే కేరళ ప్రభుత్వం ఈ వ్యాధిని అరికట్టడానికి నీరే జీవం అనే పేరుతో ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా బావులను శుభ్రం చేయడం, క్లోరినేషన్ చేయడం, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలు మరియు స్థానిక సంస్థల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య అధికారులు బ్లాక్ స్థాయిలో ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే వ్యాధికి మూల కారణం ఇంకా పూర్తిగా తెలియలేదన్నమాట.
మీడియా మరియు నిపుణులు ఈ వ్యాధి కేసులు అనేవి తక్కువగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళ యొక్క ప్రత్యేక పర్యావరణ పరిస్థితుల కారణంగా ఈ వ్యాధికి కేరళ ప్రత్యేక చికిత్స విధానాలు అనేవి అవసరమవుతూ ఉంటాయి. ప్రశ్నలు: అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ క్రింది వాటిలో ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది? అమీబా వ్యాధిని నివారించడానికి కేరళ ప్రభుత్వం చేపట్టిన ప్రచారం పేరు ఏమిటి? సెప్టెంబర్ 2025లో ఎక్కువగా ఏఎంఈ మరణాలు నమోదైన కేరళ జిల్లా ఏది? అమీబా శరీరంలోకి ప్రవేశించడానికి అత్యంత సాధారణ మార్గం ఏమిటి? ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. కేరళలోని జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకమైన గాయాలను మాంచే ప్యాడ్ను తయారు చేశారండి. ఇది మన సాంప్రదాయ వైద్యంలో వాడే ఒక మొక్క ఆధారంగా రూపొందించబడింది. ఈ వినూత్న ప్యాడ్ను తిరువనంతపురంలోని పల్లోడ్లో ఉన్న JNTB-GRI సంస్థ అభివృద్ధి చేసింది. ఇది ఒక బహుళ ఉపయోగకరమైన గాయాలను మాంచే ప్యాడ్. దీనిలో ముఖ్యమైన భాగం ఎర్ర ఐవి అనే మొక్క నుండి సేకరించిన యాక్టియోసైడ్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం. దీనిలో ముఖ్యమైన భాగం ఏంటంటే, ఈ ప్యాడ్లో ముఖ్యమైన భాగం ఏంటంటే ఎర్ర ఐవి అనే మొక్క నుండి సేకరించిన యాక్టియోసైడ్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం. ఈ మొక్కను స్థానికంగా మురికూటి పచ్చ అని పిలుస్తారు. దీనిని తయారు చేయడానికి నానో టెక్నాలజీ ఉపయోగించారు. రెడ్ ఐవి యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే స్ట్రోబిలాంథస్ ఆల్టర్నాటా. ఈ మొక్క అకాంతేసియా కుటుంబానికి చెందింది. ఇది ఆయుర్వేదం మరియు సాంప్రదాయ వైద్యంలో చాలా కాలం నుండి గాయాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో సహా ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది విస్తారంగా పెరుగుతూ ఉంటుంది. యాక్టియోసైడ్స్ అనేవి ఒక సహజమైన గ్లైకోసైడ్. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు తగ్గించే, యాంటీ ఆక్సిడెంట్ మరియు గాయాలను మాంచే గుణాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఈ సమ్మేళనాన్ని రెడ్ ఐవి మొక్కతో అనుసంధానించారు. వూండ్ ప్యాడ్ని ఏ విధంగా తయారు చేశారు అంటే ఎలక్ట్రోస్పిన్ నానో ఫైబర్ లేయర్. ఈ ఎలక్ట్రోస్పిన్ నానో ఫైబర్ లేయర్ అనేది చాలా సన్నని సూక్ష్మ రంధ్రాలు కలిగిన ఒక పొర అండి. దీనివల్ల గాయానికి గాలి తగిలి త్వరగా మానుతుంది. ఇంకా నియోమైసిన్ సల్ఫైట్, ఇది ఒక యాంటీబయోటిక్. గాయాలపై బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడానికి దీన్ని ఈ ప్యాడ్లో చేర్చారు. FDA అప్రూవ్డ్ పాలిమర్లు. ఈ FDA అప్రూవ్డ్ పాలిమర్లు అనేవి సురక్షితమైన మరియు శరీరం అంగీకరించే పాలిమర్లతో తయారు చేయబడింది. ఈ ప్యాడ్ అనేది గాయాలను త్వరగా మాన్చడానికి, సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధించడానికి, గాయం నుండి వచ్చే ద్రవాన్ని పీల్చుకోవడానికి మరియు దుర్వాసనను నియంత్రించడానికి సహాయపడుతుంది. JNTB-GRI ఇది కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కింద పనిచేసే ఒక ముఖ్యమైన పరిశోధన సంస్థ. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే సంస్థ ఫైటోకెమికల్ నానో టెక్నాలజీ విభాగంలో పరిశోధనలకు ఒక కేంద్రంగా పనిచేస్తుంది. ఎలక్ట్రోస్పిన్నింగ్ అనేది బయోమెడికల్ రంగంలో నానో ఫైబర్లను తయారు చేసే ఒక పద్ధతి. బయో కాంపిటబిలిటీ స్టాండర్డ్ అనేది బయో కాంపిటబుల్ స్టాండర్డ్ అనేది వూండ్ ప్యాడ్ ISO 10993-232021E ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించారు. ఇది వైద్య పరికరాల జీవ సంబంధిత మదింపుకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణం. ఈ ISO స్టాండర్డ్ అనేది అంతర్జాతీయ ప్రమాణం కింద, ఈ అంతర్జాతీయ ప్రమాణం కింద ఈ వూండ్ ప్యాడ్ని తయారు చేయడం జరిగింది. ఆ నెంబర్ ఏంటి అని అడుగుతాడండి. ఐ థింక్ 2-3 సార్లు మనకి APPSలో ISO నెంబర్ అడిగాడు అందుకు. నెక్స్ట్ ప్రశ్నలు: JNTB-GRI అభివృద్ధి చేసిన గాయాలను మాంచే ప్యాడ్లో వాడిన రెడ్ ఐవి మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏంటి?
గాయాలను మాన్చడానికి రెడ్ ఐవీ నుండి ఏ బయో యాక్టివ్ సమ్మేళనం వేరు చేయబడింది? వూండ్ ప్యాడ్లో ఎలక్ట్రోస్పిన్ నానో ఫైబర్ పొర యొక్క పాత్ర ఏమిటి? జేఎన్టీ బీజీఆర్ఐ అభివృద్ధి చేసిన వూండ్ ప్యాడ్లో ఏ యాంటీబయోటిక్ను చేర్చారు? బయో కాంపిటబిలిటీ పరీక్ష కోసం ఈ వూండ్ ప్యాడ్ ఏ ఐఎస్ఐ ప్రమాణానికి అనుగుణంగా ఉంది? ఇవి ప్రశ్నలండి. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. బెంగళూరులోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక 8.61 ఎకరాల స్థలాన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించారండి. ఈ ప్రాంతంలో దాదాపు 50 రకాల జాతులకు చెందిన 371 వృక్షాలు ఉన్నాయి. ఈ ప్రకటనను సెప్టెంబర్ 10, 2025 చేశారు. దీనికి చట్టపరమైన ఆధారం ఏంటంటే జీవ వైవిధ్య చట్టం 2002లోని సెక్షన్ 37. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటే ఏమిటి? బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటే పర్యావరణ పరంగా సున్నితమైన జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్న మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు. వీటిని రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు జీవ వైవిధ్య చట్టం 2002 ప్రకారం ప్రకటిస్తాయి. ఒక ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటిస్తే దానికి చట్టపరమైన రక్షణ అనేది లభిస్తుంది. దీనివల్ల వాణిజ్యపరమైన దోపిడీ, చెట్లను నరికివేయడం మరియు భూమిని వేరే అవసరాలకు మార్చడం వంటివి నిరోధించబడతాయి. వాస్తవానికి ఈ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు వాణిజ్య ప్రాజెక్ట్ కోసం లీజుకి ఇచ్చారు. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని పర్యావరణ కార్యకర్తలు మరియు పౌరులు వ్యతిరేకించారు. ఈ ప్రాంతాన్ని రక్షించాలనే ప్రతిపాదనకు 15,000 మందికి పైగా ప్రజలు మద్దతు తెలిపారు. కేవలం 2 అభ్యంతరాలు మాత్రమే వచ్చాయి. దీనివల్ల ప్రజల నుండి ఎంత బలమైన మద్దతు ఉందో అర్థమైందన్నమాట వారికి. ఈ ప్రదేశం ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో పెరేడ్ గ్రౌండ్లో భాగంగా ఉండేది. 1920లో మహాత్మా గాంధీ ఇక్కడే స్వాతంత్ర్య సమరయోధులను ఉద్దేశించి ప్రసంగించారని చెబుతారు. ఇది పర్యావరణ పరంగానే కాకుండా చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. బెంగళూరు వంటి రద్దీగా ఉండే నగరానికి ఇది ఒక గ్రీన్ లంగలాగా పనిచేస్తుంది. కంటోన్మెంట్ రైల్వే జంక్షన్ దగ్గర ఉన్న గాలి మరియు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. స్థానిక మరియు వలస పక్షులు, కీటకాలు మరియు స్థానిక మొక్కల జాతులకు ఇది ఒక నివాసంగా ఉంటుందన్నమాట. జీవ వైవిధ్య చట్టం 2002 అనేది భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణ మరియు దాని సుస్థిరమైన వాడకాన్ని నియంత్రిస్తుంది. సెక్షన్ 37 అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్లను ప్రకటించే అధికారాన్ని ఇస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో జీవ వైవిధ్య సంరక్షణకు కర్ణాటక జీవ వైవిధ్య బోర్డు అనేది రాష్ట్ర స్థాయి అధికారం కలిగిన సంస్థ. గతంలో బెంగళూరులో బిహెచ్ఎస్గా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం బెంగళూరులో మొదటి బిహెచ్ఎస్గా ప్రకటించబడింది. ప్రశ్నలు చూద్దాం. బెంగళూరు కంటోన్మెంట్ దగ్గర ఉన్న పచ్చని ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఏ చట్టం కింద ప్రకటించారు? కొత్తగా ప్రకటించిన బిహెచ్ఎస్తో సంబంధం ఉన్న చారిత్రక వ్యక్తి ఎవరు? భారతదేశంలో రాష్ట్రాల్లో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్లను ప్రకటించే బాధ్యత ఏ సంస్థకు ఉంది? బెంగళూరు పచ్చని ప్రాంతాన్ని బిహెచ్ఎస్గా ప్రకటించే ప్రతిపాదనకు ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? ఇది అవసరం లేదండి. నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. భారత ప్రభుత్వం ఏడీబీతో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో $126.42 మిలియన్ రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం సెప్టెంబర్ 11, 2025 జరిగింది. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఉత్తరాఖండ్లోని తెహ్రీ సరస్సు ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం మరియు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. భారతదేశం తరపున జూహీ ముఖర్జీ ఆర్థిక వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ మరియు ఏడీబీ తరపున కైవి యోవో ఏడీబీ ఇండియా మిషన్ ఆఫీసర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యాలు ఏంటంటే తెహ్రీ సరస్సును అన్ని కాలాల్లో సందర్శించగలిగే ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, వాతావరణ మార్పులను తట్టుకునేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ మరియు విపత్తుల నివారణ వ్యవస్థలను మెరుగుపరచడం,
గ్రామీణ ప్రజల జీవనోపాధిని పెంచడం మరియు అందరికీ అందుబాటులో ఉండే పర్యాటకాన్ని ప్రోత్సహించడం. వీటి వల్ల ఎవరు ఎక్కువగా లబ్ధి పొందుతారంటే ఈ ప్రాజెక్టు ద్వారా 87,000 మంది స్థానిక ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. సంవత్సరానికి 2.7 మిలియన్ల మంది పర్యాటకులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలు, యువత మరియు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందుతారు. ఇందులో ఉన్న వినూత్న అంశాలు ఏంటంటే పర్యాటకం ఆధారిత సంస్థలకు జీవనోపాధి కల్పన కోసం జీవనోపాధి మ్యాచింగ్ గ్రాంట్ కార్యక్రమం ప్రారంభించారు. దివ్యాంగులకు కూడా అందుబాటులో ఉండేలా సార్వత్రిక అందుబాటు డిజైన్ను అమలు చేస్తారన్నమాట. యూనివర్సల్ యాక్సెస్ డిజైన్ అమలు చేస్తారు. మహిళల నేతృత్వంలో విపత్తుల నివారణ కార్యక్రమాలు, ఉమెన్ లెడ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో చేపడతారు. మహిళల నేతృత్వంలో విపత్తుల నివారణ కార్యక్రమాలు ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో చేపడతారు. కొండ చర్యలు విరిగిపడటం మరియు వరదలను తగ్గించడానికి ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ఉపయోగిస్తారు. తెహ్రీ గర్వాల్ జిల్లా ఉత్తరాఖండ్లో ఆర్థికంగా వెనుకబడిన మరియు వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే జిల్లాల్లో ఒకటి. ఇటీవల ఈ ప్రాంతంలో క్లౌడ్ బరస్టులు, కొండ చర్యలు విరిగిపడటం మరియు వరదలు సంభవించాయి. దీనివల్ల వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాల అవసరం ఎంతో ఉందని భావించడం జరిగింది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఇది 1966లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం మనీలాలో ఉంది. భారతదేశం ఈ బ్యాంక్ యొక్క వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఒకటి. తెహ్రీ సరస్సు ఇది భగీరథి నదిపై నిర్మించిన తెహ్రీ డ్యామ్ వల్ల ఏర్పడింది. ఇది ఒక ముఖ్యమైన జల విద్యుత్ మరియు పర్యాటక కేంద్రం. ప్రశ్నలు: తెహ్రీ సరస్సు పర్యాటక అభివృద్ధి కోసం భారతదేశం మరియు ఏడీబీ మధ్య కుదిరిన రుణం మొత్తం ఎంత? ఏడీబీ నిధులు సమకూరుస్తున్న పర్యాటక అభివృద్ధి ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? తెహ్రీ సరస్సు ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? భారతదేశం తరపున ఏ మంత్రిత్వ శాఖ ఈ రుణ ఒప్పందంపై సంతకం చేసింది? తెహ్రీ సరస్సు పర్యాటక ప్రాజెక్టులో ఏ రకమైన మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు? ఇవి ప్రశ్నలు.